వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు అయితే ఒక మంచి వెరైటీ స్నాక్ చూపిస్తానండి. హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి, అలాగే ఈవినింగ్ టైంలో మనకి స్నాక్స్ ఇవ్వడానికి, మనం కూడా టీ తాగేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఈ యొక్క 2 రోజులు నిల్వ కూడా ఉంటాయండి. మంచిగా టమాటో కెచప్, మయోనీస్ వేసి పిల్లలకి ఇస్తే భలే ఎంజాయ్ చేస్తారండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే దీనికోసం ఒక్క బంగాళదుంప ఉంటే సరిపోతుంది. ఒక బంగాళదుంప, కొంచెం ఒక చిన్న బౌలు గోధుమ పిండితో చేసేయచ్చండి. సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటి హెల్తీగా చేయొచ్చు. అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, గోధుమ పిండి వేసేసుకోండి. దాంట్లోకి కాస్త సాల్టు, ఆ పిండికి సరిపడా సాల్టు, 1 స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ, కొంచెం కసూరి మేతి వేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 స్పూను తెల్ల నువ్వులు వేయండి. ఇక ఇది ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన చపాతీ ముద్దలాగా చేసేసేయండి. చూడండి, ఈ విధంగా కలిపేసి దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇక ఇప్పుడు మనం బంగాళదుంప ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నానండి. దాన్ని తొక్క తీసేసి శుభ్రంగా చేసుకున్నాను. ఇలాగా స్పూన్తో ఇలా మ్యాష్ చేసామనుకోండి, చక్కగా మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇలా మ్యాష్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మెత్తగా మ్యాష్ చేసాం కదా, దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, ఆ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. చాట్ మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. మన క్వాంటిటీని బట్టి మీరు చిల్లీ ఫ్లేక్స్ అయినా సరే, అలాగే చాట్ మసాలా అయినా వేసుకోండి. 1 స్పూన్ నువ్వులు వేసుకోండి. టమాటో కెచప్ తీసుకోండి. సాస్ అయినా పర్లేదు, కెచప్ అయినా పర్వాలేదు. ఇది 1 స్పూన్ వేసుకొని ఇవి చక్కగా కలిపేసేయండి బాగా. సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం పిండిలో కూడా సాల్ట్ వేసాం కదా, కాస్త తక్కువ వేసుకోండి. కెచప్ అయినా సాస్ అయినా కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి తగ్గించి వేసుకోండి. ఇది కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గోధుమ పిండి తీసుకుందామండి. చూడండి, ఈ పిండిని కాస్త ఒకసారి 2 సార్లు కలిపేసుకుందాం. కొంచెం గట్టిగా కలుపుకున్నాను. కాస్త సాఫ్ట్గా కలిపామనుకోండి, మనం వేయించేటప్పుడు క్రిస్పీనెస్ అనేది రాదు, మెత్తగా అయిపోతుంది. మనం ఇప్పుడు పూరీ చేస్తాం కదా, సాఫ్ట్గా కలిపామనుకోండి మెత్తగా ఉంటుంటాయి పూరీలు. అలా కాకుండా కొంచెం గట్టిగానే పిండి కలపండి. ఇక కాస్త పిండి వేసుకొని ఇలాగా చపాతీలాగా, పెద్ద చపాతీలా చేసేసుకోండి. కసూరి మేతి వేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, ఈ విధంగా ఈ లెంత్లో ఇలావుగా చేసుకుంటే సరిపోతుంది. ఇక బంగాళదుంప మిశ్రమాన్ని దీని మీద వేసేసుకొని స్ప్రెడ్ చేసేయడమేనండి. స్పూన్తో చక్కగా చేసేయండి. ఇంకా మీకు కెచప్ కావాలి, ఇంకొంచెం కలర్ఫుల్గా కావాలి అనుకోండి, పైన ఇంకొంచెం కూడా వేసుకోండి. టమాటా కెచప్ కానీ సాస్ కానీ పైన ఒక లేయర్లా వేసుకోండి. ఒకవేళ చీజ్ కూడా ఈ టైంలో వేసేసుకొని ఇలా రోల్ చేసేసుకోండి. మొత్తం చక్కగా ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని స్టఫ్ బయటికి కనబడకుండా రాకుండా ఇక దీన్ని ఇలా రోల్ చేసేసుకున్నాం కదా, ఇక దీన్ని కట్ చేసేసుకుందాం. చాలా సింపుల్ అండి, త్వరగా అయిపోతుంది. పిల్లలకి వెరైటీ స్నాక్, మనకి ఈజీ అవుతుంది. పొద్దున్న మనం బాక్స్లో పెట్టచ్చు. మనం ఈవినింగ్ చేసామనుకోండి, సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇచ్చేసి ఇక కాస్త రోస్ట్గా వేయించామనుకోండి, రేపు పొద్దున్న మళ్ళీ మనం పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టచ్చు. ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. చూడండి, భలే లోపల లేయర్గా ఆలుతో చక్కగా ఉంది. ఇక ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, దగ్గరికి ఈ విధంగా వస్తుంది. ఇక ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకోండి. కాస్త ఏదైనా చిన్నది వేసి చూడండి, గోధుమ పిండి. ఇక నేను దీనికి ఏం చేస్తానంటే, సాఫ్ట్గా అవ్వడం కోసం ఒక 2 స్పూన్లు బియ్యం పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఇలా కలిపాను. ఇలా దీంట్లో డిప్ చేసేసి ఇలా వేయించేసుకోవాలి. కొన్ని మాత్రం ఇలా వేయించానండి, అంటే అప్పటికప్పుడు మన పిల్లలకి వెంటనే స్నాక్ పెట్టేయచ్చు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. చూడండి, ఇలాగా ఈ విధంగా ఒకవైపు వేగగానే ఒకవైపు వేయించేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ టైం ఏం చేశానంటే, నేను ఆ బియ్యం పిండిలో డిప్ చేయకుండా ఈ విధంగా రోస్ట్ చేశాను. ఈ విధంగా రోస్ట్ చేసామనుకోండి, మనం రేపు పొద్దున మనం స్నాక్ బాక్స్లో పెట్టడానికి బాగుంటాయి. ఇవేమో బియ్యం పిండితో చేసినవి, అంటే బియ్యం పిండిలో డిప్ చేశాను. ఇవైతే నార్మల్గానే వేసేసానండి. కాకపోతే మంట లో ఫ్లేమ్ పెట్టుకోండి, బాగా వేగాలి కదా, గోధుమ పిండి కదా, కొంచెం లోపల పచ్చిగా ఉందనుకోండి పిల్లలు తినరు. ఈ విధంగా చూసారా, మంచి కలర్లో వేగిపోయి మనకి నువ్వులు కనిపిస్తున్నాయి. మనం బియ్యం పిండిలో డిప్ చేసి వేస్తేనండి ఇలా నువ్వులు బయటికి కనిపించవు, ఆయిల్లోకి రావన్నమాట. ఇవి మనం బియ్యం పిండిలో ముంచకుండా మనం వేయించాం కాబట్టి పైన ఆయిల్లోకి ఇలా కనిపిస్తూ ఉన్నాయి.
ఇక చల్లగా అయిపోయింది. నేను ఇంకా ప్లేట్లో సర్వ్ చేశానండి. పైన కాస్త టమాటో కెచప్ మయోనీస్ వేసి ఇలా సెట్ చేశాను. ఇవి మామూలుగా మెత్తగా ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చాలా సింపుల్గా చేస్తాం కదండి పిల్లలకి సాయంత్రానికి, అలాగే స్నాక్ బాక్స్ కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.